రోజు ఇల్లంద గ్రామంలో ఎమ్మెల్సీ స్థానిక తిన్మర్ మల్లన్న గారి ప్రచారం గడప కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడికి మల్లన్న టీము ఆధ్వర్యంలో గుండమైన స్వామన్న గారి టీం ఇక్కడికి రావడం జరిగింది. దీంతో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులు మా కార్యకర్తలతో ఈరోజు గడప కార్యక్రమం మేము చేసినాము. అందుకు భాగంగా దీంట్లో ఈరోజు తిన్మర్ మల్లన్న మనకు ఒకటో ప్రాధాన్యత ఇచ్చి మనం గెలిపించిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ప్రశ్నించే గొంతు అయిన తిన్మర్ మల్లన్నను గుర్తించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇందులో భాగంగానే ఈరోజు ఈ ప్రశ్నించే గొంతు గత 10 సంవత్సరాల నుంచి దొరల పాలనను ఒక వారిని ముచ్చెమటలు పట్టించిన తిన్మర్ మల్లన్న ఈరోజు మనకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులకు ఈరోజు తిన్మర్ మల్లన్న అసలు శాసన మండలిలో ఉండి పోరాటం చేసి ఈరోజు ఎంతోమంది విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు మనం పోరాటం చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. ఎవరో చేస్తారని కాదు, ఒక పద్ధతి ప్రణాళికతో ఏ స్వార్థం లేకుండా, ఏ ఒక నిబంధన లేకుండా, ఏ కార్యాచరణ లేకుండా మనకు పోయినసారి ఎలక్షన్లో ఒక మంచి పట్టుదలతో కొన్ని ఓట్ల మెజారిటీతో మనకు చేదారం జరిగింది. ఈసారి 1 లక్ష మెజారిటీ ఇచ్చి మనం మల్లన్న గెలిపించిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఓటర్ మహాశయులారా ఒక్కసారి ఆలోచించండి. తిన్మర్ మల్లన్న వ్యక్తి మన శాసనమండలిలో ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఉద్యోగాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాగుంటుందని నా ఆశయం. అంతేకాదు ఈరోజు విద్యార్థిని డిగ్రీ పట్టా పొందిన విద్యార్థులు అందరూ తిన్మర్ మల్లన్నను 1 లక్ష మేరతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను.